రకాలోకంకి స్వాగతం. హర్కతుల్ అల్ మవాకియా అల్ ఇస్లామియా ఈ పెద్ద పేరున్నటువంటి సంస్థకి ఒక షార్ట్ ఫార్మ్ కూడా ఉంది. ఆ షార్ట్ ఫార్మ్ ఏంటంటే హర్కతుల్ అల్ మవాకియా అల్ ఇస్లామియా అనే సంస్థ యొక్క షార్ట్ ఫార్మ్ హమాస్. ప్రస్తుతం ఇజ్రాయిల్లో అత్యంత క్రూరమైన కిరాతకమైన పద్ధతిలో ఇజ్రాయేలీ పౌరులను, చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను, వృద్ధులను, మహిళలను అత్యంత ఘోరంగా అవమానించి వాళ్లను కొందరిని బందీలుగా పట్టుకుని చాలామందిని వధించి చంపినటువంటి హమాస్ సంస్థ. ఈ హమాస్ గాజా స్ట్రిప్ మీద ఉక్కు పిడికిలి లాగా పూర్తిగా మొత్తం గాజా స్ట్రిప్ని తన అధీనంలో ఉంచుకుంది. హమాస్కి పాలెస్టీనియన్ ప్రజలు ఎక్కువగా నివసించేటటువంటి వెస్ట్ బ్యాంకులో ఎలాంటి ప్రభావం లేదు. అయితే ఈ హమాస్ సంస్థ ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అది ఏ రకంగా గాజా స్ట్రిప్ కేవలము ఒక 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు, 360 చదరపు కిలోమీటర్ల వైశాల్యము ఉన్నటువంటి గాజా స్ట్రిప్ని ఎలా తన గుప్పెట్లో పెట్టుకోగలిగింది? బహుశా ఎల్టీటీఈ తరువాత ఇంత దృఢమైన బలమైనటువంటి ఉగ్రవాద సంస్థని ఏ రకంగా అది నిర్మాణం చేయగలిగింది? హమాస్ సంస్థను ప్రారంభించింది షేక్ ముహమ్మద్ యాసిన్ అనేటటువంటి అరబ్బు. అతను ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ మొదటి నుంచి కూడాను ఇజ్రాయిల్తో చర్చలు జరిపేందుకు సిద్ధమైనటువంటి అరాఫాత్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. యాసిర్ అరాఫాత్ మొదటి నుంచి కూడాను పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి ప్రతినిధిగా ఉండేవాడు, అంతర్జాతీయంగా పోరాటం చేసేవాడు. భారతదేశం వంటి అనేక దేశాలు ఆయనని గుర్తించాయి, ఆయనకు గౌరవ వందనాలు కూడా సమర్పించాయి. కానీ ఆ క్రమేపీ ఇజ్రాయిల్తో పొత్తు పెట్టుకోవడం ప్రారంభించిన తరువాత ఇజ్రాయిల్తో సంబంధాలు పెంచుకోవడానికి ఆయన ప్రయత్నించి మొత్తం ఈ పరిస్థితిని శాంతపరిచే ప్రయత్నం ఎప్పుడైతే ఆయన చేశారో ఆయనకి వ్యతిరేకంగా ఈ హమాస్ సంస్థ వచ్చింది. హమాస్ ప్రత్యేకత ఏంటంటే హమాస్ ఒక రాజకీయ సంస్థ. రాజకీయ సంస్థ అయినప్పటికీ దానికి ఒక మిలిటరీ వింగ్ ఉంది. ఈ రకంగా మిలిటరీ వింగ్, పొలిటికల్ వింగ్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలో చాలా తక్కువ. అంటే ఎన్నికల్లో కూడాను పాల్గొంటూ ఈ రకంగా పోరాడుతూ ఉండేటటువంటి ఉగ్రవాద సంస్థ. దీనికి పోలిక ఏదన్నా తేవాలంటే ఎల్టీటీఈకి కొంత దగ్గరగా ఉండేటటువంటి సంస్థ ఈ హమాస్ ఈ గాజా స్ట్రిప్లో తన ఆధిపత్యాన్ని సంపాదించుకుంది. 2006లో పాలెస్తీనియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికలు జరిగినప్పుడు గాజా స్ట్రిప్లో మెజారిటీ సీట్లను హమాస్ గెలుచుకుంది. ఆ తరువాత 2 సంవత్సరాలకే మొత్తము ఆ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో, అల్ఫతా కావచ్చును, పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చును, వీటన్నిటిని తరిమేసేసి ఏకఛత్రాధిపత్యాన్ని సాధించుకుంది. 1987లో మొదటి ఇంతిఫాడా అంటే తిరుగుబాటు, ఏదైతే ఇజ్రాయెల్ పైన తిరుగుబాటు చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగిందో ఆ మొదటి ఇంటిఫాడా నుంచి హమాస్ అనే పేరు ఇంటింటికి చేరింది. 2006లో అది గాజా స్ట్రిప్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ హమాస్ ఎలా పనిచేస్తుంది, ఇది ఎలాగుంటుంది అన్నటువంటి విషయంలో చాలామందికి అవగాహన లేదు. నిజానికి ఒక 15 మంది సభ్యులతో ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది. ఈ పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరు అన్నది పూర్తి రహస్యం. పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరో బయటకు తెలియదు. ఈ పాలిట్ బ్యూరోని ఎన్నుకునేటటువంటిది ఒక షూరా కౌన్సిల్ అని ఉంటుంది. ఈ షూరా కౌన్సిల్ సభ్యులు ఎవరు అన్నది కూడా బయట ఎవరికీ తెలియదు. అయితే ప్రజలందరికీ తెలిసేందుకు ఒక వ్యక్తి పేరు అందరికీ తెలుసును. హమాస్కి సంబంధించినంత వరకు ఇస్మాయిల్ హానియే అనేటటువంటి వ్యక్తి హమాస్కి సంబంధించి పబ్లిక్ ఫేస్ నాయకులని కలవడము, వివిధ అరబ్ దేశాల నాయకుల్ని కలవడం కానీ, ఎప్పుడైనా ఏదైనా చర్చలు జరిగినప్పుడు కానీ, ఏవైనా ప్రకటనలు చేయాల్సి వస్తే ఈ ఇస్మాయిల్ హానియే తెర మీదకు వస్తారు. అయితే తమాషా ఏంటంటే ఇస్మాయిల్ హానియే గాజా స్ట్రిప్లో నివసించాడు. ఇతను ఎక్కడ నివసిస్తాడు? ఇతను ఖతర్లో నివసిస్తాడు. ఖతర్లో ఉంటూ ఖతర్ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంభాళించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ హానియ కొంతకాలము ఈ గాజా స్ట్రిప్లో అధికారాన్ని కూడా చేపట్టాడు. దానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి పదవిలో కూడా ఉండి ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత ఈయన బయటకు వచ్చాడు. ఈ హమాస్ నుంచి వేరుపడ్డటువంటి మహమ్మద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఆయన ఆధిపత్యం కొనసాగుతుంది. మొత్తం మీద హమాస్కి గాజా స్ట్రిప్లో ఒక ప్రభుత్వం ఉన్నా అది కేవలము కాగితం మీద ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం. మొత్తం అంతా కూడాను హమాస్ చెప్పినట్టుగా జరుగుతుంది. హమాస్ని వ్యతిరేకించిన వాళ్లకు తాగడానికి మంచినీళ్ళు కూడా లభించవు. హమాస్ని ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశాలు రావు. కాబట్టి తప్పనిసరిగా పాలస్తీనియన్ యువకులు కానీ మహిళలు కానీ హమాస్కి మద్దతు ఇచ్చి తీరాలి. ఎందుకంటే హమాస్కి మద్దతు ఇస్తే జీవన స్థితిగతులు మెరుగుపడతాయి, కొంచెం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ హమాస్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి ప్రధానంగా బలం వచ్చేది 2-3 దేశాల నుంచి. మొట్టమొదటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఖతర్ దాదాపు 360 మిలియన్లు ప్రతి సంవత్సరము, 360 మిలియన్స్ ప్రతి సంవత్సరము హమాస్కి ఇస్తుంది. దీనికి లెక్క చెప్పనవసరం లేదు, దీనికి సంబంధించి ఎటువంటి అకౌంట్స్ కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఖతర్లోనే హమాస్కి సంబంధించిన కీలక నాయకులు ఉంటారు. ఖతర్లోనే హమాస్తో ఎవరైనా చర్చలు జరపాలన్నా కలవాలన్నా అక్కడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవ దేశము తుర్కీయే. అర్దోగాన్ చాలా సందర్భాల్లో తన ఓపెన్ మద్దతుని ప్రకటించారు. వారు కూడాను పెద్ద ఎత్తున నిధులను సమకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది, టర్కీ వాళ్ళు కూడాను. మూడవ దేశము ఇరాన్ కూడా దాదాపు $100 మిలియన్ పర్ ఇయర్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇరాన్ ఆయుధాలను కూడా ఇస్తూ ఉంటుంది ఇటు హమాస్, అదేవిధంగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఉగ్రవాదులకు, వీళ్ళందరూ షియాలు. అదేవిధంగా యెమెన్లో ఉన్నటువంటి హూథీ రెబెల్స్, ఈ ముగ్గురిని కూడాను ఇరాన్ పోషిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆయుధాలను ఇస్తూ ఉంటుంది, వీళ్ళకి కావలసినటువంటి వస్తువుల సరఫరా చేస్తూ ఉంటుంది. ప్రస్తుత యుద్ధ సమయంలో కూడాను పట్టుబడ్డ ఆయుధాలని బట్టి చూస్తే యుక్రెయిన్కి పంపవలసిన యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి పంపవలసినటువంటి ఇరానియన్ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి హమాస్ దగ్గర దొరికాయి. కాబట్టి ఇరాన్ అంత ఓపెన్గా ఈ సంస్థని పోషిస్తూ ఉంటుంది, మద్దతిస్తూ ఉంటుంది, దీనిని సంచాలన కూడా చేస్తూ ఉంటుంది, కీ ఇచ్చి నడిపించినట్టుగా. అయితే హమాస్ వీళ్ళను ఉపయోగించుకుంటుంది కానీ పూర్తిగా వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాదు. హమాస్కి ఎంత మద్దతు ఉంది అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ సంవత్సరం జూన్లో పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేటటువంటి సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. పాలస్తీనా ప్రాంతంలో పాలస్తీనియన్ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక సర్వే నిర్వహించింది. దీనిలో వెస్ట్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా గాజా స్ట్రిప్ కూడా ఉంది. ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ప్రకారము ఓన్లీ 31% ఆఫ్ ద పాలస్తీనియన్ పీపుల్, 31% మంది మాత్రమే హమాస్ వల్ల లాభం ఉంది అని భావిస్తారు. హమాస్ పాలస్తీనియన్ల హక్కులను కాపాడేందుకు పోరాడుతుందని భావిస్తున్నారు. మిగతా 69% ఎవరైతే ఉన్నారో వీళ్ళు హమాస్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పినటువంటి పాలస్తీనియన్స్. కాబట్టి మొత్తము పాలస్తీనియన్స్ హమాస్తో లేరు అన్నది ఈ పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చేసినటువంటి సర్వేలో వెల్లడైంది. అయితే ఈ సర్వేలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపించింది. అదేంటంటే ప్రజలు ఎక్కువగా హమాస్ గురించి వాళ్ళ విమర్శ ఏంటంటే హమాస్ చాలా కరప్ట్, చాలా అవినీతితో కూరుకుని ఉన్నది, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, ఇంటర్నేషనల్గా డబ్బులు తీసుకొస్తుంది, సర్వసాధారణ ప్రజానీకానికి దానివల్ల ఎటువంటి లాభము లేదు అని భావించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఏంటంటే హమాస్ ఈజ్ వెరీ కరప్ట్. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే హమాస్ని కరప్ట్ అంటున్నారు, ఓన్లీ 31% మందే హమాస్లో నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ హమాస్ నాయకుడైనటువంటి ఇస్మాయిల్ హానియే విషయానికి వచ్చేటప్పటికి 55% మంది పాలస్తీనియన్స్ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు, బోత్ వెస్ట్ బ్యాంక్ యాజ్ వెల్ as గాజా స్ట్రిప్.
ఈ రెండిట్లో ఉన్నటువంటి పాలస్తీనియన్లు 55% ఆయనను సమర్థిస్తున్నారు. అంటే ఈ నాయకుడు కనుక లేకపోయినట్లయితే మాకు లాభం లేదు, ఎవరో మాకంటూ ఒక నాయకుడు ఉండాలి, మా గళం వినిపించే వ్యక్తి ఉండాలి, మా పోరాటం చేయాలి, కాబట్టి హానియే కావాలి మాకు. కానీ గాజా స్ట్రిప్లో వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి విధానం చూస్తే చాలా అసంతృప్తి కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా కరప్ట్. ఇది సర్వసాధారణ పాలస్తీనియన్లు భావిస్తున్నది. నిజానికి ఇజ్రాయెల్ కానీ, వెస్టర్న్ కంట్రీస్ కానీ, అరబ్బు దేశాలు కానీ హమాస్ను పక్కన పెట్టి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని, పాలస్తీన్ నాయకత్వాన్ని కనుక తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఆ ప్రయత్నాలు పెద్దగా జరిగినట్టు కనపడటం లేదు. మొత్తం మీద హమాస్ తన క్రౌర్యాన్ని, తన క్రూరత్వాన్ని ప్రదర్శించి కనీవిని ఎరుగని రీతిలో ఐసిస్ కాలంలో చూసినటువంటి శిక్షలను అమలు చేసింది. ప్రస్తుతానికి మొదటి రోజు ఘన విజయాలు సాధించినటువంటి హమాస్ ప్రస్తుతము నెమ్మదిగా గాజా స్ట్రిప్లోకి రిట్రీట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఇజ్రాయిల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దాని ఆధిపత్యము ఇప్పటికీ ఉంది. ఏది ఏమైనప్పటికీ హమాస్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఇది చాలామందికి తెలియదు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందినటువంటి డెసిగ్నేట్ చేయబడ్డటువంటి సంస్థ హమాస్. కాబట్టి హమాస్ను అరికట్టే దిశగా ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసము, తన దేశ రక్షణ కోసము, తన పౌరుల రక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో హమాస్పై ఎంత త్వరగా విజయం సాధిస్తుందో ఆ మేరకు ఇజ్రాయేలీ ప్రజలకు ఊరట లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.